93వ శ్లోకంలో, ఓ తల్లి, కేశేషు అరాళ కురులలో వంకరతనము, మందహసితే నవ్వులో ప్రకృతి సరళ సహజమైన నిష్కపటత్వము, చిత్తే శిరీషాభ మనస్సులో దిరిసె పువ్వు వంటి మెత్తదనం, కుజతటే వక్షస్థలంలో ఉపల శోభా దృశత్ బండరాయి వంటి కాఠిన్యము, తన్వీ మధ్యే భృశం నడుమున మిక్కిలి సూక్ష్మత్వము, ఉరసిజారోహ విషయే స్తనముల యొక్క ఔన్నత్యంలో పృథుః భూమి అంతటి విశాలత, ఇలా పరస్పర విరుద్ధ లక్షణాలతో జగత్ త్రాతుం జగత్తును రక్షించుటకు శంభో కాచిత్ అరుణ శంభుని యొక్క అనిర్వచనీయమైన కరుణ అరుణవైన నీ రూపంగా విరాజిల్లుతోంది. జయతి విరాజిల్లుతూ అరాళ అరాళ కేశేషు కేశేషు ప్రకృతి సరళ ప్రకృతి సరళ మందహసితే మందహసితే శిరీషాభాచిత్తే శిరీషాభాచిత్తే దృశదుపల శోభా దృశదుపల శోభా కుచతటే కుచతటే భృశం తన్వీ భృశం తన్వీ మధ్యే మధ్యే పృథురురసిజారోహ పృథురురసిజారోహ విషయే విషయే జగత్రాతుం శంభో జగత్రాతుం శంభో జయతి కరుణా జయతి కరుణా కాచిదరుణా కాచిదరుణా అరాళ కేశేషు అరాళ కేశేషు ప్రకృతి సరళ ప్రకృతి సరళ మందహసితే మందహసితే శిరీషాభాచిత్తే శిరీషాభాచిత్తే దృశదుపల శోభా దృశదుపల శోభా కుచతటే కుచతటే భృశం తన్వీ భృశం తన్వీ మధ్యే మధ్యే పృథురురసిజారోహ పృథురురసిజారోహ విషయే విషయే జగత్రాతుం శంభో జగత్రాతుం శంభో జయతి కరుణా జయతి కరుణా కాచిదరుణా కాచిదరుణా అరాళ కేశేషు ప్రకృతి సరళ మందహసితే శిరీషాభాచిత్తే దృశదుపల శోభా కుచతటే భృశం తన్వీ మధ్యే పృథురురసిజారోహ విషయే జగత్రాతుం శంభో జయతి కరుణా కాచిదరుణా. 94వ శ్లోకంలో, ఓ మాత, రజనికర బింబం చంద్రబింబము నీ ఉపయోగానికై త్వద్భోగేన నీ ఉపయోగానికై మరకత కరండం మరకత మణులతో చేయబడిన భరిణె, అందులో నిబిడితం ఆ భరిణిలో కళంక కస్తూరి కళంకంగా అంటే చంద్రునిలో ఉన్న మచ్చగా కనబడేది కస్తూరి, జలమయం జలతత్వమే పన్నీరు, కళాభి కర్పూరై ఆ చంద్రుని యొక్క కళలు చంద్రకళలు పచ్చకర్పూరపు పలుకులు. ఈ వస్తువులను
అతః త్వద్భోగేన ఆ భరణి నుండి ప్రతిదినం ఇదం ప్రతిదినము కూడా నీవు ఉపయోగించడం చేత అవి తరిగిపోతున్నాయట. రిక్తకుహరం అందువలన విధిహి బ్రహ్మదేవుడు తవ కృతే నీకోసం భూయో భూయో నిబిడయతి మాటిమాటికి వాటిని నింపుతున్నాడు. చంద్రుని యొక్క కళలు తరుగుతూ ఉంటే మరలా చంద్రకళలు విధి అమ్మవారి యొక్క ఉపయోగానికై ఈ కస్తూరి పన్నీరు పచ్చకర్పూర పలుకలతో ఆ భరణను నింపుతున్నాడు. కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభిః కర్పూరైః మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే కళంకః కస్తూరి రజనికర బింబం జలమయం కళాభిః కర్పూరైః మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే కళంకః కస్తూరి రజనికర బింబం జలమయం కళాభిః కర్పూరైః మరకతకరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో నిబిడయతి నూనం తవ కృతే. 95వ శ్లోకంలో ఓ తల్లి, నీవు పురారాతేహి త్రిపురాసుర సంహారకుడైన పరమశివుని అంతఃపురం అసి అంతఃపురానివైన పట్టపురాణిగా ఉన్నావు. తతః త్వచ్చరణయోః అందువలన నీ పాదాల సేవ సపర్యామర్యాద తరళకరళానాం అసులభ చపల చిత్తులకు ఇంద్రియ నిగ్రహం లేని వారికి అసులభ అంత తేలిక కాదు. తథాహి అందువలననే శతమఖ ముఖాహ ఇంద్రాది దేవతలు నీ ద్వారం వద్ద ఉన్నటువంటి అణిమాది సిద్ధులతోనే అసమానమైన తృప్తిని పొందుతున్నారు. తృప్తిని పొందుతున్నారు. తవ ద్వారోపాంత స్థితిభిః నీ యొక్క ద్వారం వద్దనున్న అణిమాది సిద్ధులతోనే అసమానమైన తృప్తిని పొందుతున్నారు. బిందుస్థానం వద్దనున్న శ్రీ మాతృచరణ సేవ జితేంద్రియులైన అంతర్ముఖులకే సాధ్యం. అంతేకాదు ఇంద్రాదులకు సహితము అష్టసిద్ధులు లభిస్తాయి గాని అమ్మవారి పాదసేవా భాగ్యము అంత సులభంగా లభించదు అని భావము. ఈ శ్లోకంలో స్మరించదగిన శ్రీ లలితానామాలు
అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ధీర సమర్చిత వీరారాధ్య. పురారాతేరంతః పురారాతేరంతః పురమసి పురమసి తతస్త్వచ్చరణయోః తతస్త్వచ్చరణయోః సపర్యా సపర్యా మర్యాదా మర్యాదా తరళ తరళ కరణానా కరణానా మసులభా మసులభా తథా హ్యేతే నీతాః తథా హ్యేతే నీతాః శతమఖముఖాః శతమఖముఖాః సిద్ధిమతులాం సిద్ధిమతులాం తవ ద్వారోపాంత తవ ద్వారోపాంత స్థితిభిః స్థితిభిః రణిమాద్యాభిః రణిమాద్యాభిః రమరాః రమరాః పురారాతేరంతః పురమసి పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయోః తతస్త్వచ్చరణయోః సపర్యా మర్యాదా సపర్యా మర్యాదా తరళకరణానామసులభా తరళకరణానామసులభా తథా హ్యేతే నీతాః తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం శతమఖముఖాః సిద్ధిమతులాం తవ ద్వారోపాంత తవ ద్వారోపాంత స్థితిభిరణిమాద్యాభిరమరాః స్థితిభిరణిమాద్యాభిరమరాః పురారాతేరంతః పురమసి తతస్త్వచ్చరణయోః సపర్యా మర్యాదా తరళకరణానామసులభా తథా హ్యేతే నీతాః శతమఖముఖాః సిద్ధిమతులాం తవ ద్వారోపాంత స్థితిభిరణిమాద్యాభిరమరాః. 96వ శ్లోకంలో సతీనామచరమే, పతివ్రతలలో మొదటి దానివైన ఓ సతీదేవి, కళత్రం వైధాత్రం బ్రహ్మదేవుని పత్ని అయిన సరస్వతిని ఎందరెందరూ భజించుటలేదు. ఆ ఆరాధకులు పాండిత్య సమృద్ధి కలిగిన వారై వాణీవల్లభులు అని వ్యవహరింపబడతారు. కతి కతి భజంతే న కవయః. అలాగే శ్రియో దేవ్యాః లక్ష్మీదేవి యొక్క సంపదలను పొంది కోవా న భవతి పతి కైరపి ధనైః. లక్ష్మీదేవి యొక్క సంపదలను పొంది లక్ష్మీపతులు అని చెప్పబడతారు. కానీ అలా చెప్పుకునే అవకాశము నీవు ఎవరికి ఇయ్యవు. ఎందువలనంటే మహాదేవం హిత్వా తవ సతి, పార్వతీపతి ఒక్క పరమశివుడే. అది నీ పాతివ్రత్య గరిమ. కుచాభ్యాం ఆసంగః కురవకతరోహి అపి అసులభః. మహాదేవునికి తప్ప నీ పూల తోటలో ఉన్నటువంటి గోరెంట వృక్షానికి కూడా నీ ఆలింగనం లభించదు. ఇందులోని స్మరించదగిన లలితానామాలు సదాశివ పతివ్రత, సతీ, శివపరా. కళత్రం వైధాత్రం వైధాత్రం కతి 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 భజంతే భజంతే న కవయః న కవయః శ్రియో దేవ్యాః శ్రియో దేవ్యాః కోవా కోవా న భవతి న భవతి పతిః పతిః కైరపి ధనైః
कैरपि धनैः महादेवं महादेवं हित्वा हित्वा तव सती सती नामचरमे कुचाभ्या मा संगः कुरवकतरो रप्यसुलभः कळत्रं वैधात्रं कति भजन्ते न कवयः कति भजन्ते न कवयः श्रियो देव्याः को वा न भवति पतिः कैरपि धनैः महादेवं हित्वा तव सती नामचरमे कुचाभ्या मा संगः कुरवकतरोरप्यसुलभः कळत्रं वैधात्रं कति भजन्ते न कवयः श्रियो देव्याः को वा न भवति पतिः कैरपि धनैः महादेवं हित्वा तव सती नामचरमे कुचाभ्या मा संगः कुरवकतरोरप्यसुलभः 97వ శ్లోకంలో పరబ్రహ్మ మహిషి పరబ్రహ్మ అయిన సదాశివుని యొక్క పట్టపురాణి గిరాం ఆహుహు శాస్త్రవేత్తలు దేవీం గృహిణీం ఆగమవిదో నిన్ను బ్రహ్మపత్నివైన వాగ్దేవిగాను హరేహి పత్నీం పద్మాం హరికి భార్యవైన లక్ష్మివిగాను హర సహచరీం అద్రితనయాం హరుని సహచరివైన పార్వతీదేవిగాను ఆహుహు చెప్పుచున్నారు. తురీయా కా అపిత్వం ఈ నీవే తురీయ స్వరూపిణిగా అంటే ముగ్గురమ్మల మూలపుటమ్ముగా దురధిగమ నిస్సీమ మహిమ అనిర్వచనీయమైన అంతుపట్టని హద్దులేని మహిమగల మహామాయగా విశ్వం భ్రమయసి విశ్వాన్ని భ్రమింపచేస్తున్నావు. సృష్టి స్థితి లయలకు అతీతమైన పరబ్రహ్మ యొక్క మహామాయాశక్తివి నీవు. ఈ శ్లోకంలో భావించదగిన లలితానామాలు మహామాయ, విశ్వభ్రమణకారిణి, నిస్సీమ మహిమ, దేశకాల गिरामाहुर्देवीं द्रुहिणी मागमविदो हरेः पत्नीं पद्मां हरसहचरी मद्रितनयां तुरीया कापित्वं दुरधिगम निस्सीम महिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्म महिषी गिरामाहुर्देवीं गृहिणी मागमविदो
हरेः पत्नीं पद्मां हरेः पत्नीं पद्मां हरसहचरीमद्रितनयां हरसहचरीमद्रितनयां तुरीया कापि त्वं दुरधिगम निस्सीममहिमा दुरधिगम निस्सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्ममहिषी गिरामाहुर्देवीं गृहिणीमागमविदो हरेः पत्नीं पद्मां हरसहचरीमद्रितनयां तुरीया कापि त्वं दुरधिगमनिस्सीममहिमा महामाया विश्वं भ्रमयसि परब्रह्ममहिषी 98వ శ్లోకంలో మాతా ఓ తల్లి కలితా లక్తక రసం లత్తుక రసంతో కూడిన తవ చరణ నీ పాదాలను నిర్ణేజన జలం కడిగిన జలమును పిబేయం విద్యార్థి ఆ జలాన్ని గ్రోలే భాగ్యాన్ని విద్యను అర్థించే నేను కదాకాలే కథయ నేను ఎప్పుడు పొందుతానో చెప్పమ్మా ఆ సమయం ఎప్పుడు కలుగుతుంది నీ యొక్క ఆ విద్యను కోరుకునే నేను నీ పాదాలు లత్తుగు రసంతో కూడిన నీ పాదాలను కడిగిన జలాన్ని త్రాగే భాగ్యాన్ని నేను ఎప్పుడు పొందుతానో చెప్పమ్మా వాణీ ముఖ కమల తాంబూల రసతాం సరస్వతీ ముఖ కమల తాంబూల రసం వంటి నీ పాదజలం ప్రకృత్యా స్వభావసిద్ధంగా మూకానాం అపి మోగవారికి కూడా కవితా కారణతయా కవిత్వాన్ని సిద్ధింపచేయగలదు కదా. మూక కవికి కూడా అమ్మవారు వాక్కులను ప్రసాదించారని మన చరిత్ర చెబుతోంది, మన పురాణాలు చెబుతున్నాయి, మన యొక్క సాహిత్యము చెబుతోంది. సహజంగా ప్రకృతి సహజంగా స్వభావ సిద్ధంగా మోగవాడైనప్పటికీ అమ్మవారి యొక్క కంచిలో ఉన్న కామాక్షిదేవి ఇచ్చిన ఆ తాంబూలం, ఆమె యొక్క నోటి తాంబూలాన్ని అందుకున్న ఆ మూకకవి వెంటనే తన యొక్క మోగతనాన్ని పోయి చక్కని కవిత్వాన్ని చెప్పగల ఎంతో చక్కని వాక్కుని వెంటనే పొందగలిగి ఆయన మూక పంచసతి అనే ఒక చక్కని స్తోత్ర రత్నాన్ని అందించారు 500 శ్లోకాలతో. ఆ 500 శ్లోకాలు రచించి అమ్మవారిని చక్కగా స్తుతించగా అమ్మవారు ప్రసన్నమయ్యి చాలా సంతోషించి, నాయనా ఇంత చక్కగా నన్ను స్తుతించావు, నీకు ఏమి వరం కావాలి అని కోరుకోమంటే ఆయన ఏమి కోరుకున్నారో తెలుసా? ఇహంలో ఉండే ఈ ప్రపంచంలో నేను ఇంత చక్కని నీ యొక్క స్తుతిని వర్ణించిన నా నోటితో ఈ ఐహికంగా చాలా చిన్న పదాలు పలకవలసి వస్తుంది కదమ్మా, కాబట్టి నీవు ఇచ్చిన ఈ వాక్కు నిన్ను స్తుతించుకుంది, అదే నాకు ధన్యత, ఇక నాకు ఈ వాక్కు వద్దు అని కోరుకున్నారట. అంతటి మహనీయులు, అంతటి మహాభక్తులు ఆయన. ఆ విధంగా అమ్మవారి యొక్క తాంబూల మహిమ వలన మూకకవికి అంతటి విద్వత్తు లభించింది. ఆయన అంత భక్తాగ్రగణ్యుడిగా పరిగణించారు, అంతటి మూకపంచసతిని రచించారు. ఆ విధమైన స్తోత్రాన్ని కూడా మనము చక్కగా ఈ ఛానల్లో నేర్చుకునే అవకాశం ఉంటుంది, దాన్ని కూడా అందిద్దాము. కదా కాలే మాతః కథయ
कथय कलितालक्तकरसं कलितालक्तकरसं पिबेयं पिबेयं विद्यार्थी विद्यार्थी तव चरण निर्णेजनजलं निर्णेजनजलं प्रकृत्या प्रकृत्या मूकानाम् अपि च कविता कविता कारणतया कदा धत्ते वाणी मुखकमल ताम्बूलरसताम् कदा काले मातः कथय कलितालक्तकरसं पिबेयं विद्यार्थी तव चरण निर्णेजनजलं प्रकृत्या मूकानाम् अपि च कविता कारणतया कदा धत्ते वाणी मुखकमलताम्बूलरसताम् कदा काले मातः कथय कलितालक्तकरसं पिबेयं विद्यार्थी तव चरण निर्णेजनजलं प्रकृत्या मूकानाम् अपि च कविता कारणतया कदा धत्ते वाणी मुखकमलताम्बूलरसताम् कदा काले मातः कथय कलितालक्तकरसं पिबेयं विद्यार्थी तव चरण निर्णेजनजलं प्रकृत्या मूकानाम् अपि च कविता कारणतया कदा धत्ते वाणी मुखकमलताम्बूलरसताम् 99వ శ్లోకంలో ఓ మాతా త్వద్భజనవాన్ నిన్ను ఆరాధించే భక్తుడు సరస్వత్యా లక్ష్మ్యా సరస్వతీ కటాక్షాన్ని పొంది లక్ష్మీవంతుడై విధి హరి సపత్నో విహరతే బ్రహ్మ విష్ణులకు ప్రత్యర్థియా అన్నట్లు విహరించును. రతే పాతివ్రత్యం రతీదేవి యొక్క పాతివ్రత్యాన్నే శిథిలయతి సడలింపు చేయునా అని శంక కలిగేలా రమ్యేణ వపుష మన్మధుని మించిన సౌందర్య ఆకర్షణను పొందుతాడు. చిరంజీవన్ ఏవా క్షపిత చిరంజీవిగా ఆయుష్మంతుడై ఉండడమే కాకుండా పశుపాస వ్యతికర ఆ యమునే ధిక్కరించేవాడుగా చిరంజీవిగా ఆయుష్మంతుడై ఉండడమే కాకుండా పరానంద అభిఖ్యం శాశ్వత బ్రహ్మానంద రసయతి రసానుభవాన్ని పొంది జీవన్ముక్తుడవుతాడు. నిన్ను ఆరాధించే భక్తుడు సరస్వతీ కటాక్షాన్ని పొంది లక్ష్మీవంతుడై బ్రహ్మ విష్ణులకు ప్రత్యర్థియా అన్నట్లు విహరించును. రతీదేవి పాతివ్రత్యాన్నే సడలింపు చేయునా అను శంక కలిగేలా మన్మథుని మించిన సౌందర్య ఆకర్షణను పొందుతాడు. ఆయుష్మంతుడై చిరంజీవిగా ఉండడమే కాకుండా శాశ్వత బ్రహ్మానంద రసానుభవం పొంది జీవన్ముక్తుడవు. సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో
सपत्नो विहरते विहरते रतेः रतेः पातिव्रत्यं पातिव्रत्यं शिथिलयति शिथिलयति रम्येण वपुषा रम्येण वपुषा चिरञ्जीवन्नेव चिरञ्जीवन्नेव क्षपित क्षपित पशुपाश पशुपाश व्यतिकरः व्यतिकरः परानन्दाभिख्यं परानन्दाभिख्यं रसयति रसयति रसं रसं त्वद्भजनवान् त्वद्भजनवान् सरस्वत्या लक्ष्म्या सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते विधिहरिसपत्नो विहरते रतेः पातिव्रत्यं रतेः पातिव्रत्यं शिथिलयति रम्येण वपुषा शिथिलयति रम्येण वपुषा चिरञ्जीवन्नेव चिरञ्जीवन्नेव क्षपितपशुपाश व्यतिकरः क्षपितपशुपाश व्यतिकरः परानन्दाभिख्यं परानन्दाभिख्यं रसयति रसं रसयति रसं त्वद्भजनवान् त्वद्भजनवान् सरस्वत्या लक्ष्म्या विधिहरिसपत्नो विहरते रतेः पातिव्रत्यं शिथिलयति रम्येण वपुषा चिरञ्जीवन्नेव क्षपितपशुपाशौ व्यतिकरः परानन्दाभिख्यं రసయతి రసం త్వద్భజనవా. ఈ 100వ శ్లోకంలో ప్రదీప జ్వాలాభిః జ్వలించేటువంటి దివిటీలతో దివసకర నీరాజన విధిః సూర్యునికి నీరాజనమిచ్చినట్లుగా ఆ అగ్ని కూడా దివిటీలు వెలిగించే అగ్ని కూడా సూర్యుని వల్ల వచ్చిందే కదా. ఆ విధంగా సూర్యుని అగ్ని వలననే జ్వలించే దివిటీలతో సూర్యునికే నీరాజనమిచ్చినట్లుగా, అలాగే సుధాసూతేః చంద్రుని వలనే కరిగేటువంటి చంద్రోపల జలలవైః అర్ఘ్యరచన చంద్రకాంత శిలాజాల బిందువులతో చంద్రునికి అర్ఘ్యం ఇచ్చినట్లు, స్వకీయైః అంభోభిః సముద్రం నుండి వచ్చిన జలములతో సలిలనిధిః సౌహిత్యకరణం సముద్రునికే తర్పణమిచ్చినట్లుగా, తవ జనని ఓ వాక్కుల తల్లి త్వదీయాభిః వాగ్భిః నీ నుండి వచ్చిన నీవు ఇచ్చిన నీ రూపములైనటువంటి వాగ్భిః వాక్కులతోనే వాచాం స్తుతిః ఇయం ఈ విధంగా నిన్ను స్తుతిస్తున్నాను. ఈ వాక్కులు నావి కాదు కదా తల్లి, నీవే ఇచ్చావు. నీవి ఇచ్చిన వాక్కులతోనే నేను నిన్ను ఈ విధంగా స్తుతిస్తున్నాను అని ఎంతో స్వభావసిద్ధంగా సహజంగా అతి వినయంతో ఆదిశంకరాచార్యుల వారు ఈ విధంగా సౌందర్యలహరిని అమ్మవారి స్తోత్రాన్ని చక్కగా అందించారు. ప్రదీప ప్రదీప జ్వాలాభిః జ్వాలాభిః దివసకర దివసకర నీరాజన విధిః నీరాజన విధిః సుధాసూతే సుధాసూతే చంద్రోపల
चन्द्रोपल जललवैरर्घ्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधि सौहित्यकरणं त्वदीयाभिर्वाग्भिः तव जननि वाचां स्तुतिरियं प्रदीपज्वालाभिः दिवसकर नीराजनविधिः सुधासूतेश्चन्द्रोपल जललवैरर्घ्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधि सौहित्यकरणं त्वदीयाभिर्वाग्भिः तव जननि वाचां स्तुतिरियम् इति सौन्दर्यलहरी सम्पूर्णम्। प्रदीपज्वालाभिः दिवसकरनीराजनविधिः सुधासूतेश्चन्द्रोपल जललवैरर्घ्यरचना स्वकीयैरम्भोभिः सलिलनिधि सौहित्यकरणं त्वदीयाभिर्वाग्भिः तव जननि वाचां स्तुतिरियम् నిజానికి సౌందర్యలహరి 100 శ్లోకాలు. కానీ ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి 100 శ్లోకంతో సౌందర్యలహరి సమాప్తి అయినట్లే. కానీ కొన్ని గ్రంథాలలో మరి ఒక్క శ్లోకం కూడా కనపడుతోంది. దీనిని అధిక శ్లోకంగా కొందరు భావించినా 78వ శ్లోకాన్ని ప్రక్షిప్త శ్లోకంగా పరిగణించిన వ్యాఖ్యాతలు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ 101 శ్లోకాన్ని చివరి శ్లోకంగా భావించారు. అది ఏమిటంటే, నిధే నిత్య స్మేరే, సకల శక్తులకు నిధి అయిన ఓ తల్లి, నిత్య స్మేరే ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందించే దేవి, నిరవధి గుణే హద్దులేని కళ్యాణ గుణములు కలదానా, నీతి నిపుణే శాస్త్ర మార్గాలలో నేర్పరి అయిన దానా, నిరాధార జ్ఞానే నిర్విషయ వస్త్వాశ్రయము లేని జ్ఞానస్వరూపిణి, నియమపర చిత్తైక నిలయే నియమపరులైన యోగుల చిత్తమే ముఖ్య నివాసముగా గల తల్లి, నియత్యా నిర్ముక్తే ఏ నియమానికి కట్టుపడని దానా, నిఖిల నిగమాంత స్తుతపదే సకల ఉపనిషత్తుల చేత స్తుతించబడే ఓ తత్వరూపిణి, పరచిత్తైక నిలయే నియమపరులైన యోగుల చిత్తమే ముఖ్య నివాసముగా గల తల్లి, నిరాతంకే ఏ భయము ఆపదా లేని దేవి, నిత్యే శాశ్వతురాలా, నిగమయ మదీయాం స్తుతిం ఇమాం నా స్తుతిని స్వీకరించుమా అమ్మా అని ఈ యొక్క 101 శ్లోకాన్ని అందచేశారు. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. నిధే నిత్యస్మేరే నిరవధి గుణే నీతి నిపుణే, నిధే నిత్యస్మేరే నిరవధి గుణే నీతి నిపుణే, నిరాధార జ్ఞానే నియమ పరచిత్తైక నిలయే
निराधारज्ञाने नियमपरचित्तैकनिलये नियत्या निर्मुक्ते निखिलनिगमान्तस्तुतपदे निरातं के नित्ये निगमय मदीयां स्तुतिमिमां निधे नित्यस्मेरे निरवधि गुणे नीतिनिपुणे निराधारज्ञाने नियमपरचित्तैकनिलये नियत्या निर्मुक्ते निखिलनिगमान्तस्तुतपदे निरातं के नित्ये निगमय मदीयां स्तुतिमिमां सर्वं श्रीमातृचरणारविन्दार्पणमस्तु। हरिः ओम्।